విలేజ్లో పనులు ఉండవా అంటారు. ఏం పనులు ఉంటాయి? చిన్న చిన్న ఇల్లులు బతకడానికి మొత్తము ఇవే ఇల్లులు. తర్వాత మొత్తం వ్యవసాయం అంతే ఇల్లులండి. మొత్తం కొబ్బరి తోటలు, అంతే ఇల్లులు, మొత్తం వ్యవసాయం ఉండేది. సొంతం వ్యవసాయం ఉన్నోళ్ళు వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళకి పర్వాలేదు. అదే కష్టపడి కూలి చేసుకున్న వాళ్ళకి కడుపు నిండడం కష్టమండి. ఇలాగుంటుంది విలేజ్. విలేజ్లో ఏం పనులు దొరుకుతాయి? ఏం పనులు ఉండవు. అంతేనండి. ఎక్కడ చూసినా వ్యవసాయం. అదేనే సొంత పొలాలు ఉన్న వాళ్ళకి పర్వాలేదు. వాళ్ళ దగ్గర కూలికి వెళ్తే 200 రూపాయలు పొద్దుకల్లా చేస్తే 200 ఇస్తారు. ఆ 200తో కుటుంబం అందరు తినాలంటే కష్టమండి. అండి ఎక్కడ చూసినా కొబ్బరి తోట, మామిడి తోట, అరటి తోట. అదేనా సొంత పొలాలు ఉన్నట్టు పర్వాలేదు. తర్వాత మొక్కజొన్న పొట్టలండి, మొత్తం సగం వరకు ఉంటాయి. ఎక్కువ ఎక్కడ చూసినా మామిడి తోట. అది తోట ఎవరికైతే వాళ్ళు బతుకుతారు. మరి కూలోళ్ళు ఎట్లా బతుకుతారండి? అందుకోసం ఎక్కువ శాతం పట్టణాల్లోనే ఉంటారండి. ఇది మొత్తం ఇలా ఉంటుంది విలేజ్. ఎక్కడ చూసినా పొలిమరకే. మరి కూలోళ్ళకి ఏముంటుందండి? కూలోళ్ళు కష్టపడడానికి ఏమి లేదు. చూడండి ఏం తింటారు? ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు అలాగా ఇల్లులు కట్టుకొని వాళ్ళు సెటిల్ అవుతారండి. కూలోళ్ళకి ఇక్కడ ఏం పనులు ఉండవు. చిన్న ఇల్లు కట్టుకుంటే ఎన్ని రోజులు పని చేస్తారు? గట్టిగా చేస్తే ఒక 6-7 మాసాలు చేస్తారు అంతే. అలాగా తల్లులకి పిల్లలకు వగ్గేసి పిల్లలు ఎక్కడ తల్లులు అక్కడ కష్టపడవలసి వస్తుందండి. చిన్న విలేజ్ ఏంటిది చూడండి. విలేజ్ ఎలా ఉంటుంది? ఓకే ఫ్రెండ్స్, టౌన్కి వచ్చి ఏమైనా కొనుక్కోవాలంటే ఇళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కోవాలండి. ఇదే మగ టౌన్. ఒక ఫ్రెండ్స్ శివపురం లోనికి వెళ్ళనిచ్చి మొత్తం చూపెడతాం. బాయ్ ఫ్రెండ్స్.